హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ లైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేప్పటికి గత 2 సీజన్లుగా సీఎస్కే ఘోరంగా ఎందుకు ఫెయిల్ అవుతుందని చూద్దాం. 5 టైమ్స్ ఛాంపియన్స్ అని చెప్పుకునే ఈ టీం ఈ 2020-26 ఐపీఎల్‌లో కనీసం ఒక మ్యాచ్ కూడా గెలుస్తారో లేదో అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా అయింది? యాక్చువల్‌గా సీఎస్కేని అందరూ డాడీస్ ఆర్మీ అని పిలుస్తారు. ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారో అలాంటి ప్లేయర్‌ని టార్గెట్ చేసి సీఎస్కే ఆళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియల్‌ని మొత్తం బయటికి తీసి ఇన్ని సార్లు 5 టైమ్స్ ఛాంపియన్స్‌గా నిలిచారు. ఒకసారి సీఎస్కే స్క్వాడ్ వచ్చేప్పటికి చూస్తే 2010లో మురళీ విజయ్ అండ్ సురేష్ రైనా అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లతోనే సీఎస్కే టీం 5 టైమ్స్ ఛాంపియన్స్‌గా నిలిచింది. అది సీఎస్కే యొక్క క్యాపబిలిటీ. మరి ఎందుకు సీఎస్కే ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతుంది ప్రతి సీజన్‌లో అనే విషయానికొస్తే టీ20 యొక్క డైనమిక్స్ మారిపోయినాయి గైస్. పవర్ ప్లేలోనే 100 పరుగులు కొడతాం. 260లు, 270లు కొడితే గాని మ్యాచ్‌లు గెలుస్తాం లేదో కూడా తెలియని పరిస్థితి. 270 కొట్టినా చేసేస్తారేమో అని భయం. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం. మీరు సీఎస్‌కే యొక్క పవర్ ప్లే స్కోర్ వచ్చేటప్పుడు చూడండి 62/1, 30/3, 42/1 ఇంతే. సీఎస్‌కే ఎందుకు ఇలా ఘోరంగా ఫెయిల్ అవుతుంది ఇదే కారణం. అదే మీరు మిగతా టీమ్స్ యొక్క పవర్ ప్లే స్కోర్ చూస్తే 125, 107 ఇట్లా పవర్ ప్లేలోనే 200 స్ట్రైక్ రేట్‌తో 190 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నారు. అదే సీఎస్‌కే టీమ్‌లో అలాంటి స్ట్రైక్ రేట్‌తో ఆడే ప్లేయర్లు ఎవరు లేరు. అదే సీఎస్‌కేకి పెద్ద మైనస్ అయిపోయింది. అందుకే లాస్ట్ ఇయర్ వాళ్ళు 10థ్ ప్లేస్‌లో ఫినిష్ అయ్యారు. ఇది తెలుసుకున్న సీఎస్‌కే లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్‌లో రీఫ్రెష్ బటన్ నొక్కారు. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి యంగ్‌స్టర్స్ మీద 25 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికంటే ఫ్యూచర్ కోసం. మరి ఎందుకు సీఎస్‌కే టీం ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతుందంటే ఇప్పుడు సీఎస్‌కే టీం ట్రాన్సాక్షన్ ఫేజ్‌లో ఉంది. అంటే ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ అందరూ రిటైర్ అయిపోయాడు. ఇది ఒక కొత్త టీం సీఎస్‌కే. ఈ సీజన్‌లో వాళ్ళ ప్రైమ్ డెత్ బౌలర్ అయిన నేథన్ ఎల్లిస్ ఇంజ్యూరీ మూలంగా రోల్ ఔట్ అయిపోయాడు. తనకి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా ఇంజ్యూరీయే. అండ్ డెవార్డ్ బ్రేవిస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన తిను కూడా రోల్ ఔట్. ఎంఎస్ ధోని బ్యాక్ పెయిన్ ఇంజరీ అంట. ఇప్పుడు ఇలాంటి టీం పెట్టుకొని మనం రుతురాజ్ గైక్వాడ్‌ని కూడా ఏం అనలేం. ఎందుకంటే తన దగ్గరున్న రిసోర్సెస్ వాడుకునే కదా తను రిజల్ట్ తెప్పించేది. వాళ్ళ బౌలింగ్ ఇటు కూడా బాలేదు. బ్యాటింగ్‌లో అయినా కొంచెం ఎక్కువ రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారు అనుకుంటే సంజు శాంసంగ్ అసలు ఫామ్‌లోనే లేడు. ప్రశాంత్ వీర్‌కి 14 కోట్లు ఇచ్చారు. అదేనంటే తను జడేజాకి రీప్లేస్‌మెంట్ అన్నారు. మరి కేవలం తను బ్యాటర్‌గా ఆడేయడానికి తనకు 14 కోట్లు ఇచ్చారా? ఒకప్పుడు వేరే టీంలోంచి సీఎస్‌కే టీంలోకొస్తే ఆళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసేవారు. ఇప్పుడు సీఎస్‌కే టీంలోంచి వేరే టీంలోకి ఎవరైతే ఎళ్ళిపోతున్నారో వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అజింక్య రహానే. సీఎస్‌కే టీంలోకొచ్చినాకే తన టాలెంట్ మొత్తం బయటకి తీశారు. ఇప్పుడు స మరో ఎగ్జాంపుల్ సమీర్ రిజ్వీ. సీఎస్‌కే టీంలో ఉన్నప్పుడు తనకసలు అవకాశాలే ఇవ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కి తనొక లోన్ వారియర్‌గా మారిపోయాడు. ఆఫ్‌కోర్స్ సీఎస్‌కే టీం ట్రాన్సాక్షన్ ఫేజ్‌లో ఉంది. ఈ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఏ టీమ్ అయినా సర్వైవ్ అవ్వడానికి టైం పట్టిద్ది. నాకైతే నమ్మకం ఉంది గైస్. సీఎస్‌కే టీమ్ కమ్‌బ్యాక్ అయ్యి మళ్ళీ ఛాంపియన్స్‌గా నిలుస్తారని. సో, ఇది గైస్ వీడియో. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.